దానిమ్మ చెట్టు పళ్ళు కాసాక కోసేసుకుని ఇలా ప్రూన్ చేసేసుకున్నాం మేము. కొత్త చిగుళ్ళు కనిపిస్తున్నాయి కదండి, కొత్త చిగుళ్ళు వచ్చేసి మళ్ళీ దానికి మొగ్గలు వచ్చి పిందెలు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ దశలో మేము బనానా ఫెర్మెంట్ జ్యూస్ని ఇస్తున్నాం అనమాట. ఇవాళ కొంచెం గుల్ల చేసేసుకుని మట్టిని ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మళ్ళీ ఇవి అంతా బతుకుతాయి అన్నమాట. ఈ పిందెలు రాలిపోకుండా చక్కగా పండులాగా తయారవడానికి పనికొస్తుంది అన్నమాట ఈ నీళ్ళు పోయటం వల్ల. ఇలా ఫెర్టిలైజర్ ప్రూన్ చేసుకోవడం, మళ్ళీ వెల్ ట్రైన్డ్గా ఉండడానికి అది గుల్ల చేసుకోవడం మట్టిని, మనం ఫెర్టిలైజర్ ఏమైనా ఇచ్చుకోవడం, ఈ 3 ఇంపార్టెంట్ విషయాలు. ఇది చేస్తూ ఉంటే చక్కగా పళ్ళు కాస్తాయి అన్నమాట. అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చుకొని బాగా పెంచుకోండి మొక్కలు. హ్యాపీ గార్డెనింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.